శివుడు తన శరీరానికి బూడిదను ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళుతూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుంచి వస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధు రూపంలోకి మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యహే అంటూ ముందుకు వెళతాడు. కాని శ్మశానంలో శవాన్ని చితిపైన పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్నామ సత్యహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకుముందు వరకు భక్తితో రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకా ఎవరికోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయలుదేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న ఆ చితి బూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేను ఇక్కడిదాకా వచ్చాను, దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుండి మిగిలిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజు నుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.